హాయ్ హలో అందరికీ ఈరోజు మనం కాకరకాయ కారపొడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని ధనియాలు, ఒక 5-6 ఎల్లిపాయలు అండ్ ఇంకా కారపొడి, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అది. అండ్ ఇక్కడ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం శనగపప్పు వేసుకోవాలి అండ్ మినపప్పు వేసుకోవాలి. ఇక్కడ శనగపప్పు లేదు, సో మినపప్పు ఒకటి వేసాను అండ్ ఇంకా పల్లీలు వేసాను. పల్లీలు ఇంకా మినపప్పు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. ఎంత ఫ్రై అవుతే అంత బాగుంటుంది. సో అవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి, ఒక 5 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. తర్వాత మంచిగా అందులో ఫ్లేవర్ అనేది అందులోకి వస్తుంది కదా, సో మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. పల్లీలు ఇంకా శనగపప్పు, మినపప్పు ఇవంతా మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెం అట్లా ఉప్పు అనేది కొంచెం అట్లా మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే కొంచెం వేసుకోవాలి ఉప్పు అనేది, అవి ఫ్రై అవ్వడానికి. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా కాకరకాయలు, ఇట్లా కట్ చేసుకోవాలి కాకరకాయలు అనేవి. సో ఈ ఎలా కట్ చేసుకున్నాను కాకరకాయలు అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను మన ఛానల్లో, చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ కాకరకాయలు వేసిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలి అండ్ మంచిగా మిక్స్ చేయాలి ఆయిల్లో. అన్నీ మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేయాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మిక్స్ చేశాక మంచిగా క్యాప్ పెట్టాలి, ఎయిర్ అనేది బయటకు రాకుండా మంచిగా క్యాప్ పెడితే ఇట్లా మంచిగా మధ్య మధ్యలో క్యాప్ తీసుకుంటూ ఒక్కొక్కసారి మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూసారు కదా బ్రౌన్ కలర్లో వచ్చాయి అన్నీ కాకరకాయలన్నీ. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మనకి చేదు కూడా రాదన్నమాట ఇట్లా ఫ్రై చేసుకుంటే. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కారపొడి, ఆ కారపొడి ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఏంటి ధనియాలు, ఎల్లిపాయలు అవన్నీ వేసి మనం కారపొడి తయారు చేసుకున్నాం కదా, ఆ కారపొడి ఇక్కడ వేసేయాలన్నమాట. అండ్ సరిపోలేదని ఇంకొంచెం వేసాను నేను కారపొడి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదా ముందే ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు కారపొడి అనేది. సో ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవ్వనివ్వాలి. వాటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి ఎప్పుడైనా ఇక్కడ, ఎందుకంటే కారపొడి వేసాకైతే హై ఫ్లేమ్ పెడితే మొత్తం మాడిపోతుంది కాకరకాయ ఫ్రై అనేది. సో ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర ఉన్నట్టయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఉప్పు చూసుకోవాలి మనం, ఇప్పుడు ఉప్పు చూసుకొని లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఉప్పు చూసుకొని ఇంకా పడుతుందంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు అనేది. అంతే, కాకరకాయ కారం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.